నమస్తే, వెల్కమ్ టు ప్రజా వాయిస్. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాగతం. దయచేసి వీడియోకి వెళ్ళే కంటే ముందు ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక కూలీ సినిమా ఇటు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించినటువంటి కూలీ సినిమా నిన్న 14వ తారీఖున విడుదలైంది. ఇది ఇటు ప్రపంచవ్యాప్తంగా కూడా బాక్స్ ఆఫీస్ బద్దలపోయింది. వార్ 2తో పోటీ పడినటువంటి ఈ సినిమా ముందంజలో ఉండి కూడా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 145 కోట్ల ఓపెనింగ్ వసూలు మాత్రం తీసుకుందనే చెప్పుకోవచ్చు. ఇది మాత్రం ఒక బాక్స్ ఆఫీస్లో తమిళ సినిమాకు వచ్చినటువంటి క్రెడిట్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. నిజంగా ఇటు రజనీకాంత్ నటించినటువంటి ఈ సినిమా ఇటు భారతదేశంలో కూడా దాదాపు 65 కోట్ల ఓపెనింగ్ వసూలు చేసింది ఒకే రోజుల. మరి ఈ సినిమా పూర్తయ్యే లోపు ఎన్ని కోట్లు వసూలు చేస్తుంది, ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి విషయాలు నిన్న కూడా ఓపెనింగ్ సంబంధించి ఇంకా ఎంత మొత్తంలో వసూలైంది పూర్తి సమాచారం కూడా స్పష్టత రాలేదు. ఇప్పటి వరకు వచ్చినటువంటి ఏదైతే బాక్స్ ఆఫీస్ దగ్గర ఉన్నటువంటి టికెట్ల బుకింగ్ మేర ఈ 145 కోట్లు, ఇటు ఆన్లైన్ పేమెంట్లు ఇవన్నీ కాకుండా మరి అది పూర్తి విషయాలు కూడా చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియోకి వెళ్ళే కంటే ముందు ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలో 145 కోట్లు, మొత్తం 145 కోట్లు, 65 కోట్లు. ఇది ఈ సమాచారము ఈ 65 కోట్లకు సంబంధించి కూడా ఓన్లీ క్యాష్ రూపం, ఓన్లీ క్యాష్ రూపకంగా వచ్చినటువంటి పేమెంట్స్ ఆన్లైన్ పక్క బాక్స్ ఆఫీస్. రజనీకాంత్ నటించిన కూలీ అద్భుతమైన ఓపెనింగ్ సాధించింది. లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమా నిన్న ఆగస్టు 14న విడుదలై మంచి వసూళ్లను రాబడుతుంది. ఫస్ట్ డే ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద రూపాయలు 65 కోట్ల భారీ నెట్ కలెక్షన్ రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత అనేది మాత్రం మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా సుమారు 145 కోట్ల గ్రాస్ వచ్చినట్లు నిపుణులు అంచనాలు చెబుతున్నాయి. కాసేపట్లో గ్రాస్ ఎంత అనేది మేకర్స్ నుంచి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే భారీ హైప్తో విడుదలైన కూలీ మూవీ వార్ 2తో పోటీపడి బాక్స్ ఆఫీస్ యుద్ధంలో తొలి రోజు వసూళ్లలో ముందంజలో నిలిచింది. అయితే దీనికి సంబంధించిన ఈ 145 కోట్లలో ముఖ్యంగా భారతదేశంలో కేవలం 65 కోట్లే. ఇది దీంట్లో ప్రీమియర్ షో అంటే డబ్బులు ఎక్కువగా తీసుకొని షోలు నడిపించేటటువంటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రీమియర్ షోలో భాగంగా ఇక్కడ 4.5కి సంబంధించినటువంటి ఒక 4.5 మిలియన్స్, సారీ 3.4 మిలియన్ డాలర్లకు సంబంధించినటువంటి విషయంలో ఇటు భారత్ కన్నా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ సినిమాలో ముందంజలుంది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఒకటే రోజు ఓపెనింగ్ లో 145 కోట్లు సాధించింది. అది కూడా ఏది ద వరల్డ్ సినిమా సంబంధించి ఆ సినిమాతోటి పోటీ పడి వరల్డ్ వైడ్ 145. ఇక ఏదైతే స్నాక్లు ఇచ్చినటువంటి నివేదిక చూసేటువంటి ప్రయత్నం, తమిళనాడులో మంచి ఓపెనింగ్స్ అందుకుంది. అక్కడ ఈ మూవీ సుమారు 45 కోట్ల వసూలు చేసి అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటి వరకు అత్యధిక ఓపెనింగ్స్ నమోదు చేసిన సినిమాలో ఒకటిగా నిలిచింది. 2 తెలుగు రాష్ట్రాల్లో 15 కోట్ల సాధించగా హిందీలో 4.5 కోట్లు, కర్ణాటకలో 50 లక్షల వసూలు చేసింది. అంటే ఇది ముఖ్యంగా అధికంగా 45 కోట్లు తమిళనాడు, అంటే ఇటు రజనీకాంత్ తమిళనాడుకు సంబంధించిన తమిళ హీరో. తమిళనాడు ఎంత వచ్చింది? 45 కోట్లు, 45 కోట్లు ఓపెనింగ్. ఇరు తెలుగు రాష్ట్రాలలో 15 కోట్లు, హిందీలలో 4.5 కోట్లు, కర్ణాటకలో కన్నడ భాష తక్కువ 50 లక్షల వసూళ్ళకి ఇప్పటి వరకు ఉంది. అంటే ఏదేమైనా కూడా ఇటు తెలుగు రాష్ట్రాలలో రజనీకాంత్ అంటే ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసుకుంటే అక్కడ ఆయనకు సంబంధించి ఆయన రాష్ట్రం ఏదైతే తమిళనాడు ఉందో దాంట్లో ఆయనకు ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. దేవునిలాగా కొలుస్తారు. 100%. కూలీ ఫస్ట్ డే అన్ని షోలకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది, అందుకుంది. ఈ క్రమంలో తమిళంలో 86.99% అక్యురసీ నమోదు చేయగా హిందీలో 35.66% అక్యురసీని నమోదు చేసింది. మరోవైపు ఇండియాలో 900కు పైగా షోలు వేసిన కూలీ తెలుగులో 92.10% అక్యురసీ నమోదు చేసిన, అంటే అత్యధికంగా మన తెలుగు రాష్ట్రంలోనే 92.10% అక్యురసీని నమోదు చేసుకుంది. అంటే 92% సినిమా బాగుందని రేటింగ్ ఇచ్చారు. 100%. అయితే ఇక అంతేకాకుండా నార్త్ అమెరికాలో కూలీ అదిరిపోయే ప్రీమియర్ షో రెస్పాన్స్ దక్కించుకుంది. ప్రీమియర్స్ ద్వారా ఏకంగా
మిలియన్ డాలర్ల గ్రాస్ వసూలు సాధించినట్లు మేకర్స్ వెలువడించారు. ఇది తమిళ సినిమాల్లో హైయెస్ట్ ప్రీమియర్ కలెక్షన్స్ అని మేకర్స్ పోస్ట్ కూడా రిలీజ్ చేసిరట. ఇక సన్ పిక్చర్స్ అనేటువంటి మేకర్స్ సంస్థ ఈరోజు ట్విట్టర్లో తమిళ్ సినిమాకి సంబంధించి తలైవన్ ఎరాంగి సరితం ఎలుతవే కూలీ becomes all-time highest North American premiers gross for a Tamil film. Coolie is theaters worldwide. అంటే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారు, ఈ తమిళ్ సినిమాలలో తమిళనాడుకు సంబంధించి తమిళ్ సినిమాలో ఇటు సినిమా చరిత్రలోనే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రీమియర్స్ ప్రకారంగా తమిళ్ సినిమాలలో అత్యధికంగా గ్రాస్ సాధించినటువంటి ఏకైక సినిమా ఏదైతే రజనీకాంత్ నటించి లోకేష్ కనగరాజ్ తెరకెక్కించినటువంటి ఇటు లోకేష్ కనగరాజ్ తెరకెక్కించినటువంటి కూలీ సినిమాగా చెప్పుకొస్తాను. ఇది ఏదేమైనా కూడా ఇటు వరల్డ్ వైడ్గా కూడా వార్ 2ని ఇటు తొక్కి పాడేస్తూ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు దీనికి పోటీ పడినటువంటి నేపథ్యంలో కూడా 145 కోట్లు సాధించినటువంటి ఘనత ఈరోజు కూలీ సినిమాకి దక్కింది. మరి అంతగానో సినిమాలో ఏముంది, దానికి సంబంధించినటువంటి రివ్యూలు కూడా చాలా వరకు కూడా వైరల్ అవుతా ఉన్నాయి. అద్భుతమైనటువంటి రివ్యూలు కూడా ఆ సినిమాకి వస్తూ ఉన్నాయి. ఇటు రజనీకాంత్కి సంబంధించినటువంటి సినిమాలో అద్భుతంగా రివ్యూలు కూడా వస్తూ ఉన్నాయి. మనోడు ఉపేంద్ర కూడా ఉన్నట్టుండగా మంచిగా తనిమాల్ హీరోస్ పోతానే రోజు సినిమాకి ఏదేమైనా కూడా చాలా మంచి వచ్చినాక రివ్యూ చెప్పాలి. మళ్ళీ రేపు నువ్వు రాకపోతే ఫోన్ అన్నా చేసి చెప్పాలి. సరే ఏదేమైనా నేను ఇన్నటువంటి ప్రకారంగా కూడా రివ్యూ మాత్రం చాలా మంచిగా ఉంది. ఎవరైనా చూడాలనుకుంటే కూడా టికెట్స్ బుక్ చేసుకోగలరు. 3 రోజులు సెలవు వచ్చినాయి, 15, 16, 17 మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలే. మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలు కాబోతుందట తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా రజనీకాంత్ ఫ్యాన్స్. మరి ఏమైతోంది, తలైవా ఫైన్స్ ఏమంటా ఉన్నారు, తలైవా అయినా కూడా ఉండగా ఉపేంద్ర కూడా ఉన్నాడు. అంటే ఈయన ముగ్గురు ఫ్యాన్స్, ఆయన హిందీ యాక్టర్. ఓకే, సో ఏదేమైనా కూడా సూపర్ టేక్ ఓవర్ మాత్రం వచ్చిందనే కూడా చెప్పుకోవచ్చు. ఏదేమైనా కూడా ఇటు తమిళ సినిమా చరిత్రలో ఒక గట్టి సినిమా అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇది ఇవాల్టి ఆ సినిమాకి సంబంధించినటువంటి విషయాలు. సో దయచేసి ప్రజా వాయిస్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తున్నటువంటి ప్రజా వాయిస్ భాస్కరన్నతో కలిసి నేను మీ పవన్, కెమెరామెన్ నానితో.